వెంకటనాయకః అంటారు. కలియుగంలో వెంకటేశ్వరుణ్ణి మించిన దైవం లేదని దీని అర్థం. అలానే వెంకటేశ్వర స్వామి ఎక్కడికి విచ్చేసినా అక్కడ భక్తుల సందోహం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అలానే గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని స్వామివారిని ఇక్కడికి వేంచేపు చేశారు. ఏడుకొండలవాడు స్వయంగా దిగివచ్చి ఇక్కడ రాజమండ్రిలో పుష్కర స్నానం చేసిన, గోదావరి స్నానం చేసిన భక్తులను అనుగ్రహించడం కోసం మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో అద్భుతమైన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తిరుమల వాసుడే ప్రత్యక్షంగా దిగి వచ్చాడు ఇక్కడికి. ఆ విశేషాలు చూద్దాం పదండి. అదివో ప్రస్తుతం తిరుమల తిరుపతిలో ఏ సేవలైతే జరుగుతుంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ ఈ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో స్వామివారికి జరుపుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ స్వామివారికి కన్నుల పండగ నేత్రపర్వంగా సాగుతున్నటువంటి ఊంజల సేవ ఉత్సవం జరుగుతోంది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అవి అక్షర సత్యాలు. ఎందుకంటే వెంకటేశ్వరుని మించిన దైవం లేదు, ఆ వెంకటేశ్వరుడు కొలివి ఉండే ప్రదేశాన్ని మించిన ప్రదేశం కూడా లేదంటారు. అది ఇక్కడ నిజమవుతుంది. 7 కొండలపై స్వామి వెలిసినప్పుడు అక్కడ అద్భుతమైన దృశ్యం ఉంటుంది. ఆ స్వామిని చూడడానికి కోట్ల మంది ప్రజలు వస్తారు. అలాంటిది రాజమండ్రిలో పుష్కర స్నానం చేసిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ టీటీడీ నమూనా దేవాలయంలో కూడా ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. చూస్తే కనుక మనం వెనకాతల మనకి కనిపిస్తుంది ఆ స్వామివారి దివ్య మంగళ స్వరూపం కొలువై ఉన్నటువంటి ఆ శ్రీవారి దివ్య గోపురాన్ని మనం దర్శించవచ్చు. అలానే ఇక్కడ చుట్టూ కూడా అద్భుతమైన విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలానే రాజమండ్రి ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా పుష్కర స్నానానికి ఇక్కడికి విచ్చేసి ఆ తర్వాత తిరుమల స్వామిని దర్శించుకోవాలి అనే కోరికతో ఉంటారు. మరి అలాంటి భక్తుల కోరిక కోసమా అన్నట్లుగా ఆ తిరుమల స్వామివారు ఇక్కడికి విచ్చేశారు. తిరుమల స్వామివారిని దర్శించుకోవటం ఒక ఎత్తైతే తిరుమలలో స్వామివారికి ఎటువంటి సేవలైతే జరుగుతూ ఉంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ జరిపించుకోవటానికి అవకాశం కూడా కల్పించారు. నిజంగా ఇది అద్భుతమైన అవకాశంగా భక్తులందరూ కూడా వేనోళ్ల కొనియాడుతున్నారు. సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. చూశారు కదా, గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి నమూనా దేవాలయం. తిరుమలలో ఆ స్వామివారికి ఎటువంటి సేవా కైంకర్యాలు జరుగుతాయో ఆ కైంకర్యాలన్నింటినీ కూడా ఈ ప్రాంగణంలో చేసిన దేవాలయంలో చేయటం, నిజంగా అవన్నీ దర్శించుకోవటం ఇక్కడికి వచ్చిన భక్తులు చేసుకున్న పుణ్యంగానే చెప్పొచ్చు. ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో అత్యద్భుతమైన నిర్మాణాలు కూడా చేశారు. విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ఆ తిరుమల ఏ విధంగా వెలిగిపోతుందో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ నమూనా దేవాలయం కూడా అదే విధంగా వెలిగిపోతోంది. Sa ni pa ma ni sa, sa sa ni pa ma ni sa.